కళ్ళు మూసుకుంటూ ప్రార్థించుకొని ముందుకు వెళదాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. మీ ప్రేమను బట్టి నేటి వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలవబెట్టి విలువైన నీ మాటలు మేము తెలుసుకుని నీ కొరకు బ్రతకాలని, నీ పనిలో ఉండాలని, నేటికి మమ్మల్ని సజీవ లెక్కలో కాసి కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు నీ పిల్లలు పాటలతో నన్ను మోహపరుచున్నారు నాయన. ఇదిగో మా ఆత్మలకు అవసరమైన నీ మాటలను మేము ధ్యానించి పరిశీలించుచుండగా కొద్దిమైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి ఈ చిత్తాన్ని తీసుకుని నీ కొరకు బ్రతకలిగే ధన్యతను మాకు అందరికీ అనుగ్రహిస్తారని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన దేవుని ప్రియలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా శుభాభివందనములు చెల్లిస్తున్నానండి. అందరికీ వందనములు. పిల్లరా, మరి దేవుడు మనకు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి మనమందరము సజీవులుగా ఉండి దేవుని యొక్క మాటలను వినటానికి ఎంతగానో ఆయన కృప చూపి ఉన్నాడు కనుక కొద్ది నిమిషంలో దేవుని యొక్క మాటల్లో ఉన్న ఆంతర్యాలను మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం బ్రతుకుతున్న యొక్క కాలంలో ప్రతి మనిషి జీవితంలో కష్టము, ఇబ్బందులు, దుఃఖాలు, సుఖాలు అనేవి మనం చూస్తుంటాం. ప్రతి మనిషి జీవితంలో దుఃఖం అనేది మనకు కలుగుతుంది, ఇబ్బందులు కలుగుతాయి, బాధలు కలుగుతాయి. మరి అవన్నీ ఎందుకు కలుగుతున్నాయని ఒకసారి మనమే ఆలోచన చేసుకోగలిగితే, ఈరోజు మనిషి మరి సుఖానికి అలవాటు పడి మరి కోరి ఎన్నో నెత్తిమీద తెచ్చుకున్నట్టుగా మనకు కనబడుతుంది. బ్రతకడానికి కావలసిన వాటిని మనం పొందుకోవడానికి ఎన్నో దుఃఖాలను, ఎన్నో కష్టాలను అనుభవించవలసిన అవసరం మనకు ఎదురవుతుంది ప్రియమైన దేవుని పిల్లారా. కాబట్టి మరి అలాంటి పరిస్థితిలో ఉన్న మనము మరి వాక్యం చింతకు వచ్చి దేవుని యొక్క మాటలు వింటూ నేర్చుకుంటున్నాం. మనం దేవుని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలుసుకొని మన కోసం దేవుడు ఏమైనా రాయించాడో, భూమి మీద మనం ఎలా బ్రతకాలని కోరాడు అనే విషయాన్ని ముందుగా మనం మెదలో పెట్టుకోవాలి. మన జీవితం అంతా కష్టాలతో, బాధలతో, ఇబ్బందులతో ఉండాలనేది పరలోకంలో ఉన్న కన్నతండ్రి యొక్క ఆలోచన కాదు. అయితే భూమి మీద మనం కోరి ఎన్నో కొని తెచ్చుకుంటున్నాం, కోరి కష్టాలు తెచ్చుకుంటున్నాం. కానీ దేవుడు మనస్ఫూర్తిగా మనలను కష్టాలు పాలు చేయాలనేది ఆయన ఆలోచన అయితే కాదు. అంత కష్టాలు పాలు చేయాలనే ఆలోచన ఒకవేళ ఉంటే మనం అడగకుండానే మనకి ఏదేది అవసరమో అవసరాలన్నీ మరి ఎరిగి మనం పుట్టక ముందే వాటిని అన్నింటినీ భూమి మీద పెట్టాడు. అంటే నా పిల్లలు గాలి పీల్చుకోవాలి, నీరు తాగాలి, ఈ ప్రకృతి ఒడిలో పెరగాలి, వారికి ఆహారం కావాలని ఆహారము, నీళ్లు కావాలని నీళ్లు, వేడి కావాలని వేడి, గాలి కావాలని గాలి, ఇలా మనిషికి అవసరమైన ప్రతి దానిని దేవుడు కలుగజేసి మన అందరికీ ఇచ్చాడు. ఎందుకు తెలుసా? మనమందరము ఈ ప్రకృతి ఒడిలో బ్రతుకుతూ పరమ తండ్రి సంకల్పాన్ని నెరవేర్చే పిల్లలుగా మనం ఉండాలని. ప్రియమైన దేవుని పిల్లరా, కానీ ఈ రోజున మరి అన్నీ అనుభవిస్తూ పరమ తండ్రి యొక్క దేవుని మాటలను మనం మరిచిపోతున్నాం. అందుకే పవిత్రుని యొక్క పరిశుద్ధ పాఠం మనం నేర్చుకోవాలి. ఏం చెప్తున్నాడైనా భూమి మీద మనం ఎలా బ్రతకాలని, ఇదిగో 66 పుస్తకాలలో ఆయన మాటలన్నీ వ్రాసి మనకు ఇచ్చాడో ఒకసారి ఆ బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే మనందరినీ రక్షించడానికి వచ్చిన రక్షకుడైన క్రీస్తు వారు ఆయన నోటి నుండి వచ్చిన ఒక అమూల్యమైన మాట మనకి ఎంత ఓదార్పుని మనకిస్తుందో ఒకసారి ఆలోచించాలి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో ఒక అద్భుతమైన మాట యేసుక్రీస్తు వారి నోట నుండి పలుకుతున్న మాట. ఇక్కడ ఏమంటే, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నాడు. చూడండి, దుఃఖపడువారు ధన్యులట, వారు ఓదార్చబడుదురు. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే దుఃఖపడువారు అనగానే ఇదిగో భూమి మీద
మన ఇల్లు కట్టుకోవటానికో, పెళ్లి చేసుకోవటానికో, భూమి మీద బ్రతకటానికో కావాలని మనం కోరి కొని తెచ్చుకొని దుఃఖపడుతూ, అలా దుఃఖపడుతున్న మనలను ఇదిగో దేవుడు ఓదారుస్తాడు అని అనుకుంటే పొరపాటు. ఆలోచించండి. ఇందుకు దుఃఖపడువారు ధన్యులు అన్నారు అంటే భూమి మీద మనం తెచ్చుకున్న దుఃఖాలా అండి? ఇందుకు ఏ దుఃఖపడువారు ధన్యులు? ఇల్లు లేదండి, ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేసాం అంటే ఆ అప్పును తెరిచినాక దుఃఖపడుతున్నాం. అయితే దేవుడు మనకు ఓదారుస్తాడా? ఆలోచించండి. అంటే భూమి మీద మనం అనుభవించడానికి మనం కొని తెచ్చుకున్న దుఃఖాలు ఏవైతే ఉన్నావో అలా దుఃఖపడుతున్న మనలను ఓదారుస్తానంటున్నాడా? ఇంతకు ఏ దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు? మరలా మాట చదువుకున్న చూడండి. దుఃఖపడువారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు అన్నాడు అండి. చాలామంది ఏం చేస్తుంటారంటే బయట ఎన్నో పాపాలు చేస్తుంటారు, మందిరంలోకి వచ్చి దుఃఖపడిపోతుంటారు. బయట చూస్తే వారి నోరు కంపు, వారి మాటలు బాగు, వారి ఆలోచనలు బాగోదు, కానీ మందిరంలోనికి రాగానే దుఃఖపడిపోతుంటారు, ఏడుస్తుంటారు, కన్నీరు కారుస్తుంటారు. అంటే దేవుడు దుఃఖపడిపోతే, కన్నీరు కారిస్తే దేవుడు చూసి కరిగిపోతాడేమో అని ఆలోచన అనుకుంటా అంటే నోరు విప్పితే బూతులు, నోరు విప్పితే అందరి మీద అసూయ, నోరు విప్పితే అంటే అందరి మీద ఒక చెడు ఆలోచన కలిగి జీవిస్తుంటారు. మందిరంలోనికి రాగానే దుఃఖపడిపోతుంటారు, కన్నీరు కారుస్తుంటారు. ప్రియమైన దేవుని పిల్లారా, నీ బ్రతుకు బాగోకుండా, నీ ఆలోచనలు బాగోకుండా, నీ ప్రవర్తన బాగోకుండా ఇదిగో దేవుని సన్నిధికి వచ్చి దుఃఖపడిన దుఃఖము వ్యర్థము. నీ ఆలోచనలు బాగోవాలి, నీ బ్రతుకు బాగోవాలి, నీ మంచి ఆలోచనలు కలిగి, మంచి ప్రవర్తన కలిగి, నీ చుట్టూ ఉన్న వారిలో ఒక మంచి ఆలోచన కలిగి ఎప్పుడైతే ఉంటావో అలా ఉన్న నీవు ఇదిగో వారందరి నిమిత్తం ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చి దుఃఖపడతావా? అయితే నువ్వు ధన్యుడు. అందుకని దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అంటే నీ దుఃఖము వెనక ఆయన చిత్తం ఉండాలి. నువ్వు దుఃఖపడుతున్నావంటే ఆ దుఃఖానికి కారణం దేవుని యొక్క ఆలోచన ఉండాలి. అంటే ఒక పాపి మారట్లేదు అనే దుఃఖం, నువ్వు దేవుని మాటలు వినలేకపోతున్నారనే దుఃఖం, సృష్టించిన సృష్టికర్త గురించి చెప్పలేకపోతున్నాననే దుఃఖం, అయ్యో దేవుని కోసం పుట్టినవాడు నేను ఇదిగో నా కోసం బ్రతుకుతున్నానే, దేవుని కోసం నేను బ్రతకలేకపోతున్నాననే దుఃఖం, అది ఎంతమందికైతే ఉందో వారు ధన్యులు. అంటే నీ దుఃఖము వెనక ఎవరి చిత్తం ఉండాలో తెలుసా? దేవుని చిత్తం ఉండాలి. నీ దుఃఖం వెనక ఆయన ఆలోచన ఉండాలి. నీ దుఃఖం వెనక ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్పు ఉండాలి. అంటే నీ దుఃఖాన్ని ఆయన చూడాలి. అంటే నువ్వు దేనికోసం దుఃఖపడుతున్నావో, దేనికోసం బాధపడుతున్నావో ఒకసారి ఆలోచన చేసుకోమంటున్నాడు. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక అద్భుతమైన మాటను తెలియజేస్తూ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము అన్నట్టు చూడండి. అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం అన్నాడా? ఆలోచించండి. అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంది, లోక సంబంధమైన దుఃఖం ఉంది. ఇందుకు ఏ దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు? మరి నువ్వు ధన్యుడు అవ్వాలంటే, దేవుడు నిన్ను ఓదార్చాలంటే, నీ కష్టములను నిన్ను విడిపించాలంటే నువ్వు ఏ దుఃఖపడుతున్నావు? దేని కోసం దుఃఖంతో ఉన్నావు? పేదరికలో ఉన్నానని దుఃఖంతో ఉన్నావా? రోగంతో ఉన్నానని దుఃఖంతో ఉన్నావా? పెళ్లి కాలేదనే దుఃఖంతో ఉన్నావా? ఇల్లు లేదనే దుఃఖంతో ఉన్నావా? బ్రతకలేకపోతున్నానని దుఃఖంతో ఉన్నావా? లేక బ్రతుకుచ్చిన దేవుని కోసం బ్రతకలేకపోతున్నాననే దుఃఖంతో ఉన్నావా? ఏ దుఃఖంతో ఉన్నావు? అందుకే పౌలు అంటున్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము అన్నాడు. ఈ దుఃఖమట దైవ చిత్తానుసారమైన దుఃఖము. అంటే మన దుఃఖములో దేవుని చిత్తం ఉందని ఉండాలన్నమాట. మనం దుఃఖపడుతున్నామంటే, బాధపడుతున్నామంటే, మనం ఆలోచిస్తున్నామంటే ఆ ఆలోచన వెనక దేవుని యొక్క ప్రణాళిక ఉండాలి.
చూడండి ఎంత చక్కగా చెప్తున్నా చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖపడుతున్నావంటే నీలో ఏముంది? మారు మనస్సు ఉంది, మంచి మనస్సు ఉంది, మంచి ఆలోచన ఉంది అని చెప్తున్నాడు చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయను. ఈ మారు మనస్సు దుఃఖము పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము అని చూడండి. లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగు చేయను, మరణము కలుగు చేయను. అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంటే ఇందుకు లోక సంబంధమైన దుఃఖం ఉంది. ఈ లోక సంబంధమైన దుఃఖం ఏం కలుగు చేస్తుందట? మరణము కలుగజేస్తుంది, మరణము కలుగజేస్తుంది. అంటే లోక సంబంధంగా మనం సుఖపడాలని ఒక ఆలోచనతో మనం అప్పులు చేస్తుంటాం అండి. అప్పులు చేసి ఆ అప్పును తీర్చలేక ఎంతోమంది ఉరి వేసుకొని చనిపోయిన వారు ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు, పురుగు మందు తాగిన వారు ఉన్నారు, అప్పుల బాధ తట్టుకోలేక ఎంతోమంది చనిపోయిన వారు ఉన్నారు. అసలు అది ఏ దుఃఖం అంటున్నాడు? లోక సంబంధమైన దుఃఖము ఏం చేస్తుంది? మరణము కలుగు చేయను. అంటే మరణానికి దారితీస్తుంది. అసలు నువ్వు లోక సంబంధమైన దుఃఖముతో ఉన్నావా, దైవ చిత్తానుసారమైన దుఃఖముతో ఉన్నావా? అసలు ఏ దుఃఖముతో మనం భూమి మీద బ్రతుకుతున్నాం? ఇదిగో దేవుని సన్నిధికి వచ్చి ఏ దుఃఖముతో మనం కన్నీరు కారుస్తున్నాం? ఏ దుఃఖము కలిగి ఉండాలి మనం? మన కుటుంబం బాగోలేదని, మన పిల్లలు బాగోలేదని, ఇల్లు కట్టలేకపోయాని, పెళ్లి చేయలేకపోయినా రకరకాల ఆలోచనలతో ఒకవేళ దుఃఖపడితే ఇది లోక సంబంధమైన దుఃఖము అన్నాడు. దైవ సంబంధమైన దుఃఖముతోనే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దైవ సంబంధమైన దుఃఖముతో నీవు ఉంటావో అప్పుడు నీ ఆర్థిక పరిస్థితులను దేవుడు స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. అంటే దేవుని కోసం నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నీ కోసం ఆయన ఆలోచించడం మొదలు పెడతాడు. ఆయన పని జరగడానికి నువ్వు దుఃఖపడుతున్నప్పుడు ఇదిగో నీవు బ్రతకలేకపోతున్నావు అని దేవుడు నీ కోసం దుఃఖపడతాడు. ఆలోచించండి. అంటే ఈ రోజున మన కుటుంబాలు కానివ్వండి, మన ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, అవి అభివృద్ధి చెందకపోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మన లోక సంబంధమైన దుఃఖం గలవారిగా మనం ఉండటమే, దేవుని కొరకు ఆలోచించకపోవటమే, దేవుని మాటలు మన హృదయంలో పెట్టుకోకపోవటమే, దేవుని పని చేయలేకపోతున్నాం అనే బాధ మనలో లేకపోవటమే దీనికి ప్రాముఖ్యమైన కారణం. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే ఏ దుఃఖముతో నిండి ఉన్నారు, ఏ దుఃఖం కలిగి దేవుని సన్నిధికి వస్తున్నారు, మోకాళ్ళు వేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుణ్ణి అడుగుతున్నారు, ఏ దుఃఖం ఉండాలి చెప్పండి? ఏ చింత మనకు ఉండాలి? లోక సంబంధమైన చింత, మన కుటుంబం గురించి చింత. ఆలోచించండి. దేవుని పని జరగట్లేదే, దేవుని కొరకు బ్రతకలేకపోతున్నానే, దేవుని పని చేయలేకపోతున్నానే, దేవుని మాట అనేకలు వినిపించలేకపోతున్నానే చింత, బాధ, దుఃఖం నీకుంటే ఇదిగో నేను విడవడైనా ఓదారుస్తానంటున్నాడు. నీ కష్ట సమయంలో నేను ఓదారుస్తాడైనా, నీ ఎటువంటి భయంకరమైన విపత్తులో నువ్వు కలిగి ఉన్నా కానీ నిన్ను కాపాడడానికి సిద్ధ మనస్సు కలిగి ఉంటాడట. నా కుమారుడు నేను కాపాడుతాను, గాఢంధకార లోయల్లో నేను చిక్కుకున్నా ఇదిగో ఆయన చెయ్యి పెట్టి లేవనెత్తాలంటే నువ్వు దైవ చిత్తానుసారమైన దుఃఖము గలవాడై ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన మనకు కనబడతాడండి. ఆయన ఎవరో తెలుసండి? రాజండి, ఇశ్రాయేలుకు రాజైనా. అంటే ఇశ్రాయేల్ పరిపాలించడానికి రాజుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. గొర్రెలు మేపుతున్న వాడిని తీసుకుని వచ్చి రాజును చేశాడు. ఇక రాజు అయిన తర్వాత ఆయనకి ఏమేమి లోటు ఉందండి? ఎటువంటి లోటు లేదండి, అన్నీ ఉన్నాయి, ఏ లోటు లేదు ఆయనకు. కానీ ఏ లోటు లేకపోయినా ఒక దుఃఖం ఆయన్ని వెంటాడుతుందట. ఏ లోటు లేదు ఆయనకి, అయినా దుఃఖముతో ఉన్నాడటండి, దుఃఖముతో బాధపడిపోతున్నాడు. ఎందుకంటే దుఃఖము, ఎందుకు దుఃఖం చెప్పండి? చూడండి కీర్తన గ్రంథము 31వ అధ్యాయం, కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనం అండి. కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనం.
నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబోచుచున్నాను. నిట్టూర్పులు విడిచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. ఏంటట? నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబోచుచున్నాను. ఈయన బ్రతుకు దుఃఖముతో వెళ్ళబోతున్నా. అవసరం ఏమొచ్చింది నీకు? ఇంకేం తక్కువైంది? రాజు, ఈయనకన్నా అనేక మంది భటులు ఉన్నారు. ఏం తక్కువ ఉంది చెప్పండి? రాజుకి ఏం తక్కువ ఉంటుంది? ఏ తక్కువ ఉండదు. ఏదైనా రాజు కోరుకుంటే ఏదైనా కాలం ముందు ఉంటుంది. అలాంటి రాజుగా ఉన్న ఈయన అంటున్నాడు, ఇదిగో నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబోచుచున్నాను. నిట్టూర్పట, బాధ, కన్నీళ్ళు విడుస్తున్నట్టట. ఎందుకండి కన్నీరు విడవాలి? ఎందుకు దుఃఖముతో తన జీవితాన్ని గడపాలి? సంవత్సరాలు గడిచిపోతున్నా దుఃఖముతో అంటున్నాడు. ఏం తక్కువైంది చెప్పండి? ఏం తక్కువైంది అతనికి? ఏమి తక్కువ లేదండి. కానీ ఏ దుఃఖంతో ఉన్నాడు తెలుసా? ఏ దుఃఖంతో ఉన్నాడండి? చూడండి, అదే 38వ అధ్యాయం 6వ వచనం. 38వ అధ్యాయం 6వ వచనంలో మరొక మాట ఉంటుంది చూడండి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాకాంతున్నై సంచరించుచున్నాను. శ్రమ వచ్చిందట ఆయనకి. ఏంటి? శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాకాంతున్నై సంచరించుచున్నాను. దినమెల్లా, రోజంతా బాధపడుతున్నాడు అండి. రోజంతా బాధపడుతున్నాడట. ఎందుకండి ఇంత బాధ ఈయనకి? ఎందుకు ఇంత కష్టం ఈయనకి? ఎందుకు తెలుసా అండి? ఇప్పుడు నేను దేవుని పిల్లారా అండి, దేవుని నామానికి అవమానం వస్తుంది. నా వలన దేవుని నామానికి అవమానం వస్తుందేమో అంటే దేవుని గురించి ఆలోచించి లాస్ట్కు దుఃఖపడిపోతున్నాడట, బాధపడిపోతున్నాడటండి. ఎవరండి ఈయన? రాజు, పేదవాడు కాదండి అండి. ఒక దరిద్ర స్థితిలో లేడండి, ఒక రాజుగా ఉండి దుఃఖపడుతున్నాడట. అదే 43వ అధ్యాయం 2వ వచనంలో కూడా, 43వ అధ్యాయం 2వ వచనం, నీవు నాకు దుర్గమైన దేవుడవు, నిన్ను త్రోసివేసితినేమి, నేను శత్రుబాధ చేత దుఃఖాకాంతుడినై సంచరింపనేలా. ఏంట? ఏమన్నా చూడండి, నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివి. అర్థమైందో? ఇప్పుడు దావీదు గారి యొక్క దుఃఖం వెనక కారణం చెప్తున్నాడు. ఇదిగో నీవు నన్ను తోసివేసితివి, నీవు నా దేవుడు కానీ నన్ను తోసేసావయ్యా. ఒకవేళ నేను చేసిన పాపాలను బట్టి, నేను చేసిన తప్పులు బట్టి, నేను చేసిన నేరాలను బట్టి ఇదిగో నన్ను తోసేసావయ్యా. నాకు దినమల్లా బాధ, దినమల్లా దుఃఖం, నా జీవితం అంతా దుఃఖంతోనే గడుపుతున్నాను. కారణం ఇదిగో నువ్వు నన్ను తోసివేయటం వలన. అంటే దేవుడు దావీదును తోసేసావనే ఏం చేస్తున్నాడట? దుఃఖపడుతున్నాడట, బాధపడిపోతున్నాడట. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. అంటే దేవుడు తన జీవితంలో లేడన్న ఒక బాధ, దుఃఖం దావీదు గారికి ఉంటే ఈరోజు మనం ఎంత బాధపడాలి చెప్పండి. ఆయన మాటలు మన హృదయంలో విన్నా విడిచిపెడుతున్నాం. ఆయన మాటలు మనం వింటున్నాం కానీ ఆయన కొరకు బ్రతకలేకపోతున్నాం. ఆయన కొరకు ఈ జీవితాన్ని అనుకుంటున్నా కానీ బ్రతకలేకపోతున్నాం. ఎంతోమంది కోటీశ్వరులైన వారు చనిపోతున్నా కానీ నేటికి మనల్ని సజీవులుగా నిలబెట్టిన ఆయన కోసం బ్రతకలేకపోతున్నామే, ఆయన పని చేయలేకపోతున్నామే, ఆయన కొరకు పాట పాడలేకపోతున్నాం, ఆయన శ్రద్ధకు వచ్చి మోకాలు వేయలేకపోతున్నాం, ఆయన మాటలు వినలేకపోతున్నాం, ఆయన మాటలు అనేకులకు చెప్పలేకపోతున్నాం అన్న బాధ ఈరోజు మనకుందంటారా? ఆలోచించాలి. అంటే ఒక రాజుగారికి ఇంత దుఃఖము, ఇంత బాధ ఉంటే ఈరోజు నీకు నాకు ఎలాంటి దుఃఖం ఉండాలండి? ఎలాంటి దుఃఖం ఉండాలి? ప్రియమైన దేవుని పిల్లారా, అంటే దుఃఖం అండి, ఏ దుఃఖం ఉండాలి మనకు? లోక సంబంధమైన దుఃఖంతో ఒకవేళ మనం ఉంటే దేవుడు మళ్ళీ ఓదార్స్తాడు అనుకుంటే ఓదార్చడండి. ఇది మన ఆర్థిక పరిస్థితుల నుండి మనల్ని విడిపించాలి అంటే, మన పరిస్థితులన్నీ చెక్కబడాలి అంటే ముందు ఆయన కోసం నువ్వు ఆలోచించాలి. ఆయన పనిని నువ్వు ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఆయన ప్రేమను అనేకులకు ప్రకటించాలి. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే ఈ లోక సంబంధమైన దుఃఖం కలిగిన వారు ఏం చేయబడరు? ఓదార్చబడరన్నమాట. అంటే దైవ సంబంధమైన దుఃఖం మనకు ఉండాలి, నీకు నాకు, మనందరికీ.
అది ఒక దావీదు గారిలో మనం చూస్తున్నాం. దావీదు గారి దేవుడు తోసేసాడని దుఃఖపడిపోతున్నాడు, దినవల్ల ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. ఇంకో మాట ఉంటుంది, నా కన్నీళ్ళు అంటే కన్నీళ్ళట అంటే పరుపులు కూడా తేలిపోయి అంత కన్నీరు కార్చిన ఎరులే పారుతుంది అంటాడు. అంటే ఎంతగా ఏడ్చాడు చూడండి, ఎంతగా ఏడ్చాడండి, ఎంతగా బాధపడి ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే దావీదు ఇంత బాధపడ్డానికి గల కారణం ఏంటంటే దేవుడు నా జీవితంలో లేడు అన్న బాధ దావీదుని వెంటాడిందండి. ప్రియమైన దేవుడు ఎందుకు దావీదు అంతగా బాధపడుతున్నాడంటే, ఇదిగో దేవుడు నాతో ఉంటే ఈ లోకములో నాకు ఏది ఇంక లోటే ఉండదు. దేవుడు దావీదు వెంట ఉన్నాడు అనుకోండి, ఇంకా దావీదుకు తెలియని ఉంటుందా? ఉండదు. అది దావీదు తెలుసు కాబట్టి ఇదిగో ఆయన కోసం దుఃఖపడిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఈరోజు మనము సంఘాలకు వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం అండి. మనకు ఎలాంటి దుఃఖంతో ఉన్నాం, మనం ఎలాంటి ఆలోచనలతో ఉన్నాం, మన ఆలోచన మన ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. అంటే ఒక స్త్రీ దేవుని మందిరానికి వచ్చిందండి. ఇశ్రాయేలు కాలంలో ఒక స్త్రీ దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ మనసులో దుఃఖపడిపోతుందట, దుఃఖాకాంతలో అయిపోతుంది, మనోవేదంతో ఉండిపోతుంది. దైవజనుడు చూస్తున్నాడు, ఎందుకు ఇంత రోజు వస్తుంది, రోజు దుఃఖంతో ఉంటుంది, రోజు వస్తుంది, ప్రతిరోజు దుఃఖంతో ఉంటుంది, ఇంతకు ఏ దుఃఖం ఏమికి? లోక సంబంధమైన దుఃఖం ఏమైనా ఉందేమో ఒకసారి కనుగొంటానని దైవజనుడు అడుగుతున్నాడండి. చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం, వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పనిన్నా అండి. పనిన్నకు పిల్లలు కలిగిరి, అన్నాకు పిల్లలు లేకపోయిరి. అర్థమైంది లేదో? ఇక్కడ గర్భఫలం అన్నది దేవుడిచ్చే బహుమానం. ఆలోచించండి, ఆ గర్భఫలాన్ని తల్లిదండ్రులుగా మనకు ఇవ్వడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఆ పిల్లలను దేవుని కొరకు పెంచాలి. దేవుని కొరకు పెంచుతాననే ఒక మంచి సంకల్పం ఉంది అన్నాకు. దేవుని కొరకు పెంచుతాననే సంకల్పం ఉంది, కానీ ఆమె గర్భాన్ని ఏమీ లేదు, పిల్లలు లేరు. ఆలోచించండి, పిల్లలు లేరు కనుక ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చింది. 8వ వచనం, ఆమె పనిబట్టేనా ఎలక్కనా, అన్న నువ్వెందుకు ఏడ్చుచున్నావు? చూడండి, నీవు భోజనము మానుటేయాలా, నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడను కానా అని ఆమెతో చెప్పుతూ వచ్చాను. వారు శిలోహము అన్నపానములు పుచ్చుకొని తర్వాత అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభం దగ్గర ఉన్న అసహనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాకాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు సైన్యముల అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ దాసురాలైన నాకు ఒక మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షారపు కత్తి అన్నిటికీ వేయక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతును. చూడండి, ఎలాంటి ఒక మొక్కుబడి చేసుకుంటూ చూడండి. ఇదిగో నేను పిల్లలు లేక బహు శ్రమలు పడిపోతున్నాను. శ్రమలంటే ఇదిగో అందరూ వస్తున్నారు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు నన్ను చూసి. కారణం పిల్లలు లేరు కనుక. ఇదిగో నా తోటి కోడలకు ఏమేముంది, పిల్లలు ఉన్నారు, నాకైతే లేరు. అప్పుడు దేవుని మందిరానికి వచ్చి బహు దుఃఖంతో ఏడ్చుకుంటూ దేవుణ్ణి అడుగుతుందట, ఇదిగో ఒక్క మగ పిల్లలు నాకు దయచేయి, ఇదిగో ఆ కుమారుని నీ కొరకు పెంచుతాను, తన బ్రతుకు జీవితం అంతా నీకే అప్పగిస్తానని దేవునికి ఒక మొక్కుబడి చేసుకుందండి. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే దేవుని ఇచ్చిన పిల్లలను దేవుని కొరకు పెంచాలని ఒక బలమైన సాధనంగా ఆమె కనబడుతుంది. చూడండి,
ఈరోజు పిల్లల్ని మనకు దేవుడు ఇచ్చాడంటే ఈ పిల్లల్ని ఎవరి కొరకు పెంచాలనేది మనకు తెలియదు. కేవలం మన కొరకు పెంచుకుంటాం, వారి సుఖం కొరకు, వారి ఆనందం కొరకు ఏదైనా చేస్తాం. కానీ దేవుని కొరకు పెంచాలన్న ఆలోచన మనకైతే రాదు. చూడండి, బహు దుఃఖముతో అడుగుతున్నాడు, బాధతో అడుగుతున్నాడు దేవుణ్ణి, ఇదిగో ఒక్క మగపిల్ల నాకు ఇవ్వయ్యా, ఇదిగో నేను నీ కొరకు పెంచుతానని. ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి 17వ వచనం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొని నా మనవిని ఆయన దయచేయునుగా కానీ ఆమెతో చెప్పెను. నీకు దేవుడు నీకు ఇస్తాడు, వెళ్ళు, దేవుడు నీకు ఇస్తాడమ్మా, వెళ్ళు. నీ యొక్క దుఃఖం ఏదైతుందో అది దేవునికి ఇష్టం, దేవునికి ఇష్టంగా ఉంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగిన దాని నువ్వు కనబడుతున్నావు, దేవుడు నీకు ఇస్తాడు, వెళ్ళమ్మా అని ఏలీ ప్రవక్త చెప్పాడట. అన్నట్టుగానే మీదటకు మరలా వచ్చేసరికి మగ కుమారుడు పుట్టాడు. ఆ కుమారుణ్ణి కొద్ది రోజులు తన మీద ఉంచుకొని సేవకుడికి అప్పగించిందండి. ఎవరికి అప్పగించింది? దేవునితో ఏదైతే మనవి చేసుకుందో అంటే మొక్కుబడి చేసిన ప్రకారం సేవకుడికి అప్పగించింది. ఆయనే అండి ప్రవక్త అయిన సమూయేలు. ఒక గొప్ప ప్రవక్తగా బైబిల్ గ్రంథములో అంటే ఒక బలమైన ఒక ప్రవక్తగా సమూయేలు మనకు కనబడతాడు. చూడండి, అంత గొప్పవాడు కావడానికి కారణం ఏంటో తెలుసా? తల్లి ఏంటి మొక్కుకున్న మొక్కు. తల్లి ఆ కుమారుడు కోసం ఏడ్చింది. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చి ఏడుస్తాం, కానీ ఆ ఏడుస్తున్న ఆ దుఃఖం వెనక దేవుని చిత్తం ఉండదండి. దేవుని యొక్క ఆలోచన ఉండదు, మన స్వార్థం ఉంటుంది అందులో. మన ఆలోచనలో మన స్వార్థం, మన కొరకే బ్రతకాలని ఒక తపన ఉంటుంది తప్ప మన యొక్క కోరికలు ఉంటాయి తప్ప ఇదిగో దేవుని కోరికలను తీర్చే దుఃఖం పడతామని చెప్పండి. దేవుని ఆశ్రయాన్ని నెరవేర్చడానికి ఇదిగో దైవ సన్నిధికి వచ్చి దుఃఖపడతాను, బాధపడతాను, ఆలోచిస్తాను అన్న ఆలోచన ఈరోజు మనకు లేకపోవటమే ఈరోజు మన ఆర్థిక పరిస్థితుల నుండి మనం బయటకు రాకపోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే మనం నిజంగా నువ్వు దేవుని కొరకు సమర్పించగలిగితే, అది నీ కుమారునైనా కానివ్వండి, నీ ఆస్తినైనా కానివ్వండి, నీ జీవితానైనా కానివ్వండి, దేవుని కొరకు నిజంగా నువ్వు సమర్పించగలిగితే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిన్ను ఎలా కాపాడుకోవాలో, ఎలా తన కొరకు బతికించుకోవాలో తెలుసా నీకు. కానీ అంత నమ్మకం మనకి ఎక్కడిది చెప్పండి? ప్రార్థన చేస్తాం, వాళ్ళు చూసి వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు పొందుకున్నారు, వీళ్ళు ప్రార్థన చేస్తారు, వీళ్ళు పొందుకున్నారు కాబట్టి మనం ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తాం తప్ప నమ్మకముతో విశ్వాసంతో మనం ఏ రోజైనా ప్రార్థన చేస్తామంటే చెయ్యం. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. అంటే మనం దుఃఖపడ్డాము అంటే ఆ దుఃఖము వెనక దేవుని యొక్క సంకల్పం దాగి ఉండాలి, దేవుని యొక్క చిత్తం ఉండాలి, దేవుని పని జరగాలి. ఆయన పని కొరకు, ఆయన పని జరిగించడానికి మనం దుఃఖపడాలండి. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో యేసుక్రీస్తు వారికి ఎంతో తోడుగా ఉన్న ఒక యవనస్తుడు మనకు కనబడతాడండి. అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా అవన్నీ ముందుగానే సిద్ధపరిచేవాడు. ఆయనకి ఎంతో ఆప్తుడు, దగ్గరవాడు. ఆయన పని కోసమే తన జీవితాన్ని సమర్పించుకున్నవాడుగా కనబడతాడు అండి. అలాంటి వాడు ఒక రోజునట చనిపోతాడండి. చూడండి, చనిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు సైతం కూడా కన్నీళ్ళు పెట్టుకుంటాడట. ఎందుకంటే అంత దగ్గరగా నాతో పనిచేసేవాడు, నాతో ఉన్నవాడు హఠాత్తుగా చనిపోయాడా అని బాధపడే సందర్భం మనకు కనబడుతుంది. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూడగలిగితే, అందుకు యూదులు 33వ వచనం, ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలు మూలుగుచు అతని ఎక్కడ ఉంచుతారని అడగగా, ఆత్మలో మూలుగుచున్నాడట, కలవరపడ్డాడట, ఆత్మలో మూలుగుతున్నాడు. ఎవరో? యేసుక్రీస్తు వారండి. అంటే యేసుక్రీస్తు వారు ఆత్మలో ఎందుకు మూలుగుతున్నాడు?
ఎందుకు కలవరపడుతున్నాడు అంటే ఎదుగో తనకు తోడుగా దేవుని పనిని జరిగించడానికి, దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి ఎంతో తోడుగా, ఎంతో సహకారిగా ఉన్నట్టు వాడు ఆయన హఠాత్తుగా చనిపోయాడు. అప్పుడు 35 వచనంలో యేసు కన్నీళ్ళు విడిచెను. ఏమండి, యేసు ఏదైనా కన్నీళ్ళు విడిచెను. కన్నీరు విడిచేటట్టండి. ప్రియమైన దేవుని పిల్లారా, మన కన్నీరు విడిచాము అంటే దానికి ఎంతో కారణం ఉండాలండి. అది దేవుని చిత్తానుసారమైనదే ఉండాలి. దేవుని చిత్తానుసారమే ఉండాలి. ఈరోజు మన కన్నీరు విడుస్తాం. మాటమాడికి ఏంటి చాలామంది కొంతమంది ఉంటారండి, ప్రార్థన అనగానే కన్నీరు వచ్చేస్తాయండి, దుఃఖపడిపోతారు, ఏడిచేస్తారు. ఆమె అనగానే అన్ని తుడుచుకొని బయటకు వెళ్ళి మా యథావిధిగా బ్రతికిస్తుంటారు. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, మనోవేదన, అయ్యో ఈ బ్రతుకు దేవుడు ఇచ్చాడు, ఈ అవయవాలను దేవుడు నాకు అనుగ్రహించాడు, ఇది అవయవాలతో నేను దేవుని పని చేయలేకపోతున్నానే, నోరిచ్చాడు, నోటితో ఒక మాట అయినా దేవుని గురించి చెప్పలేకపోతున్నానే, చెవులు ఇచ్చాడు, దేవుని మాటలు వినలేకపోతున్నానే, కళ్ళు ఇచ్చాడు, దేవుని వాక్యం చదవలేకపోతున్నానే, చేతులు ఇచ్చాడు, దేవుని పని చేయమని చేయలేకపోతున్నానే అనే బాధ, దుఃఖం ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు దేవుడు మనల్ని ఓదార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, పౌలు గారు కూడా ఎంతో కన్నీరు కార్చాడండి. పౌలు గారి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన జీవితాన్ని ఒకసారి మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 20 మనం జాగ్రత్తగా ఆలోచించేద్దామండి. అపోస్తుల కార్యములు 20 కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్ళు విడిచుచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పితిని. ఎందుకట? అసలు 3 సంవత్సరములట మానక రాత్రింబగళ్ళు కన్నీళ్ళు విడిచాడట. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలట రాత్రి పగలు కన్నీళ్ళు విడిచాడట. ఎందుకు విడిచాడట? ప్రతి మనిషికి బుద్ధి చెప్పాలి, ప్రతి మనిషికి వాక్యం చెప్పాలి, ప్రతి మనిషికి వాక్యాన్ని అందించాలి అని 3 సంవత్సరాలు రాత్రింపగలట కన్నీరు విడిచాడండి. ఎంత మరి ఆయన సంకల్పం కలిగిందో చూడండి. అందులో తన బ్రతుకు పరమాత్మ చూడండి. 3 సంవత్సరాలు రాత్రింపగలు కన్నీళ్ళు పెట్టడానికి గల కారణం ఏంటంటే ప్రతి మనిషికి దేవుని గూర్చి చెప్పాలి, దేవుని మాటలు వివరించాలి, దేవుని గురించి గొప్పగా చెప్పాలి. అంటే దేవుని సంకల్పం ఉందా లేదా చెప్పండి. అందులో దేవుని యొక్క సంకల్పం కనబడుతుందండి, పరమ తండ్రి యొక్క ఆవేదన కనబడుతుంది. చూడండి, మనసు ఉన్నమాట. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీరు విడిచుచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పుతుని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండండి. నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు దాన్ని జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండండి. మీకు కూడా దేవుడు ఇచ్చిన యొక్క తలంతో ఏదైతే ఉందో, పని ఏదైతే ఉందో ఆ పనిని నెరవేర్చేవాడుగా మీరు ఉండాలి. ప్రతి మనిషికి దేవుని గురించి గొప్పతనాన్ని చెప్పాలి. తన జీవిత కాలంలో దేవుడి కోసం చెప్పడం తప్ప మరొకటి లేదండి. ఈ లోకంలో ఉన్నది అంత పెంటతో సమానంగా చూశాడు ఆయన. బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకు అది లాభం, నేను బ్రతుకానంటే క్రీస్తు కొరకు మాత్రమే చెబుతానని కన్నీరు కార్చేవాడట, ఏడ్చేవాడటండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకోసం అండి ఏడుపు? ఏదో లేదనా? ఇల్లు లేవనా? ఏంటి ఇల్లు లేవనా? ఆరోగ్యం బాగలేదనా? దేనికోసం ఏడుస్తున్నాడు? దేనికోసం కన్నీరు కారుస్తున్నాడు? దేనికోసం అండి? ఏంటి? దేవుని మాటలు ప్రతి ఒక్కరికి చెప్పాలి, ప్రతి ఒక్కరికి ప్రకటించాలి. నేను ఇదేంటి ఆయన దుఃఖమైన బాధ. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజున మనకి దుఃఖము, ఈ బాధ మనకు ఉందంటారా? ఆలోచించండి. అంటే దేవుని మాటలు ప్రకటించాలనే బాధ మనకు ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఒకసారి ఆలోచించండి జాగ్రత్తగా. మనం ప్రతి మనిషికి నేను బుద్ధి చెప్పాలి, ప్రతి మనిషికి దేవుని యొక్క మాటలు నేను వివరించాలని కన్నీరు కారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. కానీ ఈరోజు మనకున్న టెక్నాలజీని బట్టి అంటే ఒక వీడియో అప్లోడ్ చేస్తే 1000 మందికి వెళ్ళిపోతుంది యూట్యూబ్లో. ఈ మాటలు మనం రికార్డ్ చేసుకుని ఒక వీడియో అప్లోడ్ చేసుకోమనుకోండి, 1000 మందికి వెళ్ళిపోతుంది. అంటే 1000 మందికి వెళ్ళిపోతుందండి. వెళ్ళడానికి
కావాల్సిన సామాగ్రి కూడా అవసరం లేదని చెప్పండి. ఇప్పుడు ల్యాప్టాప్ లేదు, ల్యాప్టాప్లు ఉంటే ఈ మాటలన్నీ లైవ్లోకి వెళ్ళిపోయి లైవ్లో ఎంతోమంది వినేవారు. అంటే ల్యాప్టాప్ లేదంటే ఇప్పుడు వారి పరిస్థితి అయిపోయింది. దేవుని మాటలు బయటకు వెళ్ళలేకపోతున్నాయనే బాధ, దుఃఖం ఈరోజు మనకు ఉండాలండి. ఎందుకంటే దాని ద్వారా అయినా ఇదిగో నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను, చెప్పలేకపోతున్నాను, అయినా దాని ద్వారా అయినా అనేకులకి మాటలు ప్రకటించగలుగుతాను. ఒక మెసేజ్ అయినా షేర్ చేసి ఇదిగో అనేకులకు నేను తెలియజేస్తాను. అది నా యొక్క దేవుడు నాకు అప్పగించిన పని. ప్రియమైన దేవుని పిల్లలు, పౌలు గారు ఎందుకు 3 సంవత్సరాలు అంటే మానకుండా రాత్రింపగళ్ళు ఎందుకు కన్నీరు కాడుస్తున్నాడు చెప్పండి? ఎందుకు ఏడుస్తున్నాడు? ప్రతి మనిషికి బుద్ధి చెప్పాలి, ప్రతి మనిషికి దేవుని యొక్క వాక్యం గురించి చెప్పాలి, దేవుడి యొక్క గొప్పతనాల గురించి చెప్పాలి. దేవుడు ఎంత గొప్పవాడో, ప్రతి మనిషి కొరకు ఏం దాచి ఉంచాడో, ఇదిగో ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాకుండా పరలోక సంబంధమైన వాటి వైపు మీరు తిరిగి బ్రతకగలిగితే దేవుడు మీ కొరకు వాడబారని శ్వాస మీ కొరకు దాచి ఉంచాడని ప్రతి మనిషికి ఎలుగెత్తి చెప్పాలని పౌలు గారి బాధపడిపోతున్నాడండి. ఆలోచించండి, ఈరోజు వాక్యం చెప్పలేకపోతున్నానే, అనేకులకి ఈ మాటలు చెప్పలేకపోతున్నాను, బాధ, దుఃఖం, చింత ఈరోజు మనకు కనబడుతుందా మన జీవితాల్లో? అంటే లేదు. అంటే దేవుని పని చేయాలన్న బాధ, దుఃఖం మనకు లేనప్పుడు మరి నీ దుఃఖాన్ని దేవుడు ఎలా తీరుస్తాడు చెప్పండి? నీ కష్టాలను దేవుడు ఎలా తీరుస్తాడు? నీ యొక్క పాప బ్రతుకును ఎలా రక్షిస్తాడు అనుకుంటున్నావు? ఆలోచించండి ఒకసారి. దేవుని కొరకు మనం బ్రతికితేనే కదండి, దేవుని పని మనం చేస్తేనే కదా మన అవసరాలన్నీ ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన కొరకు మనం ఏమి చేయకుండా అంటే ఎప్పుడు నా అవసరం తీర్చాను ఆయన అంటే తీరుస్తాడని చెప్పండి? తీర్చడండి. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే చూడండి యేసుక్రీస్తు చెబుతుంటున్నాడు యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనం, ఆ దినమున మీరు 16వ అధ్యాయం 22వ వచనం, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను. ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారా, బాధపడుతున్నారా? బాధపడి దేవుని కోసం బ్రతకాలనే బాధ, చింత మీకుందా? అయితే మిమ్మల్ని మరలా నేను చూస్తానంటున్నాడు. చూడండి, అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషింతురు, మీ సంతోషం ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. అంటే ఒక రోజు రాబోతుంది, ఇదిగో భూమి మీద దుఃఖముతో దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలనంతా నువ్వు గడుపుతున్నావే, ఒక రోజు రాబోతుంది మీ దుఃఖ దినములన్నిటిని తీసి మీకు సంతోషాన్ని ఇచ్చే ఒక దినం రాబోతుంది. అప్పుడు మీ సంతోషాన్ని ఎవ్వడూ అపహరించలేడు, ఎవ్వడు తీయలేడు. అది యుగయుగాలు నిత్య సంతోషము దేవుడు నీకు ఇవ్వాలి అంటే ఇదిగో భూమి మీద ఏ దుఃఖముతో ఉన్నావు, ఎలాంటి దుఃఖముతో ఉన్నావు, నీ కుటుంబం కొరకు, నీ ఇంటి కొరకు, నీ కొరకు కేవలం దుఃఖపడుచున్నావా? అదే దుఃఖము, అది దేవునికి ఇష్టము కాదు. నీ దుఃఖం నీ ఇంట్లో ఏ అవసరమో, నీకేది అవసరమో అంతా ఆయన తెలుసు. నువ్వు మరలా దుఃఖపడి ఆయన దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటూ చెప్పవలసిన అవసరం ఏమనుందో చెప్పండి? నా నడక, నా పడక అంటే నాకు తలంపు రాక మునిపే నా ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడు. మరి నా సమస్య ఏంటో, నా ఇంట్లో ఎలాంటి పరిస్థితో, నేను ఎంత పేదరికంలో ఉన్నా నాకు తెలియదంటారా? తెలుసు. అంటే తెలియదండి, మన అందరి గురించి ఆయన తెలుసా తెలీదా? తెలుసు. మరలా దేవుని సన్నిధికి వచ్చి మోకాలు వేసి కన్నీరు కాచి చెప్పవలసిన అవసరం లేదు. చెబుతున్నావంటే ఆయన వినలేదు, ఆయన చూడలేదు అని నమ్ముతున్నావు. మన కష్టాలను ఆయన చెప్పవలసిన అవసరం లేదు, అన్నీ ఆయన తెలుసు. కానీ నీలో దుఃఖం ఉండవు తెలుసా? ఇదిగో నీవు నాకు ఇచ్చిన యొక్క ఈ శరీరముతో, ఈ అవయవాలతో, ఈ ఆయుష్ కాలంలో నీ పని నేను చేయలేకపోతున్నానే అన్న బాధ అది మనలో ఉంటే దేవుడు మనల్ని మన కష్ట దినాల్లో కూడా మనలో దేవుడు ఓదారుస్తాను అంటున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే అలాంటి దుఃఖము మనకుండాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును కలుగు చేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం మనం కలిగి ఉన్నామా? మన దుఃఖం వెనక దేవుడి సంకల్పం ఉందా? దేవుడి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా లేవా? దేవుడి కొరకు బ్రతకాలని ఒక తలంపులు ఏమైనా ఉన్నావా లేవా అని ఒక్కసారి మనం చెక్ చేసుకోండి. దేనికోసం దుఃఖపడుతున్నాము?
దేనికోసం కుమిలిపోతున్నామో, దేనికోసం బాధపడిపోతున్నామో. అయ్యో నేను అనుకున్నది జరగలేదే, ఇల్లు కట్టాలనుకున్నాను కట్టలేకపోయానే, పెళ్లి చేసుకోలేకపోయానే, ఇది కష్టాల నుండి బయటకు రాలేకపోయానని ఇది నీకున్న సమస్యను బట్టి ఒకవేళ దుఃఖపడితే ఆ దుఃఖాలను దేవుడు తీరుస్తాడు అనుకుంటే పొరపాటు. ప్రియమైన దేవుని పిల్లారా, ముందు ఆయన కోసం ఆలోచించు. ముందుగా ఆయనకి ఇచ్చి ఏమన్నాడు, ప్రతిఫలాన్ని పొందు అంటే ముందు ఎవరి కోసం నువ్వు ఆలోచించాలి, ఎవరి పని కోసం ఆలోచించాలి? ఇదిగో భూమి మీద నువ్వు అనుకున్నవన్నీ జరగాలి అంటే, నీ కష్టాల నుండి నువ్వు బయటకు రావాలి అంటే ముందు ఆయన కోసం ఏం ఆలోచిస్తున్నావు, ఏం పని చేస్తున్నావు, ఎంత సమయాన్ని ఇస్తున్నావు, ఎంత ధనాన్ని ఇస్తున్నావు, నీ అవయవాలతో ఎంతవరకు దేవుడి పని చేస్తున్నావు అనేది ముఖ్యం. దానిని పక్కన పెట్టి, దేవుడిని పక్కన పెట్టి, సృష్టించిన సృష్టికర్తను పక్కన పెట్టి, నేను ఊపిరినిచ్చి నేను నేటికి బ్రతుకుస్తున్న వారిని పక్కన పెట్టి ఏదో బ్రతుకు కొరకు నువ్వు భూమి మీద ఆరాట పడితే ఆ బ్రతుకు నీకు ఎలాగ వస్తుంది చెప్పండి? అసలు నువ్వు భూమి మీద నిలబెట్టడానికి కారణం ఆయన కదా. అంటే ఒక్క క్షణమైనా మనం బ్రతకలేము చెప్పండి ఆయన సెలవు లేకుండా? ఆయన సెలవు లేకుండా భోజనం చేసి తృప్తిపడగలమంటారా? మనం తృప్తిపడలేము కదా. అంటే ఆయన సెలవు లేకుండా మనం భోజనం చేయలేము, ఆయన సెలవు లేకుండా పడుకొని లేవలేము, ఆయన సెలవు లేకుండా భూమి మీద మనం బ్రతకలేనప్పుడు మరి అంత బ్రతుకును మనకు అనుగ్రహించి భూమి మీద నిలబెడుతున్న ఆయన కోసం ఆలోచించకపోవడం ఎంతటి దురదృష్టకరం. ఆలోచించండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతను మార్చుకొనుడి. ఏమంటారంటే మీ ఆనందములను చింతకును మార్చుకోండి. నీ జీవితంలో ఆనందం ఉందా, సంతోషం ఉందా, ఏ లోటు లేదా, అయినా నువ్వు దుఃఖపడాలి. నీకు ఎటువంటి రోగాలు లేవా, నీకు అన్నీ ఉన్నాయా, అయినా దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలి, దుఃఖపడాలి. ఎందుకు తెలుసా? ఇదిగో దేవుని కోసం ఏం చేస్తున్నావు, ఏం చేయలేకపోతున్నావు. అయ్యో నేను దేవుని కోసం ఏం చేయలేకపోతున్నావు, నాకైతే అన్నీ ఇచ్చావు కానీ నేను దేవుని కోసం ఏం చేయలేకపోతున్నాననే దుఃఖం. ఒకవేళ ఆనందంగా ఉన్నా దాన్ని చింతగా మార్చుకోండి, ఒకవేళ నవ్వున్నా దుఃఖంగా మార్చుకోండి. అలా భూమి మీద బ్రతకనంత కాలం ఇదిగో దేవుని కోసమే దుఃఖపడితే, దేవుడిని గెలిపించడానికి నువ్వు దుఃఖపడితే, దేవుని పని జరిగించడానికి దుఃఖపడితే దేవుడు నీకు రెట్టింపు ఆనందాన్ని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎలాంటి దుఃఖంతో మనం ఉన్నాం, ఏ దుఃఖంతో ఉన్నాం? దేవుని మందిరానికి వచ్చి ఏ దుఃఖంతో దేవుణ్ణి అడుగుతున్నాం, ఏ బాధతో దేవుణ్ణి అడుగుతున్నాం, ఎలాంటి మనోవేదన మన హృదయంలో చోటు చేసుకుంది? మన కుటుంబానికి కావాల్సిన వాటిని మనం పొందుకోవడానికి మాత్రమే దేవుణ్ణి అడుగుతున్నామా? అయితే అంటాడు, ఇదిగో నువ్వు మనుషులు అందరికంటే దౌర్భాగ్యుడు, ఈ లోక సంబంధమైన వాటి కోసం అని ఈ బ్రతుకిచ్చాను కాదండి. ఇదిగో మనకు ఏదో లేదని దేవుణ్ణి అడగడం కాదు, మనకు లేని వాటిని దేవుడు మనకి ఇవ్వాలి అంటే ఇదిగో దేవుని కోసం ముందు మనం ప్రియారిటీ ఇచ్చి దేవుని యొక్క పనుల్లో మనం ముందుకు జరిగించాలి. దేవుని కోసం గొప్పగా మనం ప్రకటించాలి. ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేసుకోవాలి. అందుకని చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటాడు. చింత యావత్తు ఏదైతే కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఏవైతే అన్నీ ఆయనకు చెప్పాయి, కానీ ఆయన పనిని నువ్వు మదిలో పెట్టుకో. నీ బాధలన్నీ ఆయనకు చెప్పాయి. ఆయన అంటాడు, ఆయన తెలుసు అన్నీ ఆయన చూసుకుంటాడు. ఇదిగో ఆయన పని నేను జరిగిస్తానని ఆయన కోసం నువ్వు ముందుకు వస్తే నీ కష్టములో నుండి ఆయన విడిపించి నిన్ను వాదార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దామండి. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము, చూడండి, మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన దుఃఖము ఉందా లేదా చెప్పండి. అంటే మన ఇష్ట ప్రకారం పొందిన దుఃఖాలు ఉన్నాయి,
దేవుని ఇష్ట ప్రకారం పొందిన దుఃఖాలు కూడా మనకున్నాయి. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము, ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణను, ప్రతివాదమును, ఎట్టి అనుగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించునో చూడుడి. ఏమంటే చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందట? ఇంకో దేవుని చిత్త ప్రకారం పొందిన దుఃఖము, ఎట్టి జాగ్రత్త, ఎట్టి దోష నివారణ అని చూడండి. ఎట్టి దోష నివారణ అంటే మీ దోషములు కూడా నివారించబడడానికి, మీ పాపములు కడగబడడానికి, మిమ్మల్ని పవిత్రులు చేయడానికి గల ప్రాముఖ్యమైన కారణమే దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగిన వారిగా ఉండటం. అంటే దేవుని కోసం ఆలోచించి దేవుని పనిని మనము చేయగలిగితే, ఇదిగో మనకున్న దోషాలు కూడా దేవుడట కడుగుతాడట. నివారణ జరుగుతుంది, దోష నివారణ జరుగుతుంది, పాప క్షమాపణ జరుగుతుంది. ఎంత అద్భుతమైన మాట చూడండి ఒకసారి. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము, ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనను, ప్రతివాదమును పెట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీరు పుట్టించును చూడుడి. అండి, మీరు ఏం పుట్టిస్తుందట? ప్రియమైన దేవుని పిల్లారా, మిమ్మల్ని సురక్షితముగా దేవుని చెంత చేర్చడానికి ఇదిగో భూమి మీద దైవ చిత్తానుసారమైన దుఃఖాలను కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా వారు అనుగ్రహించుకుంటారు. అందుకన్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగిన వారుగా భూమి మీద మనం ఉండాలి. మనం దుఃఖపడుతున్నామంటే, బాధపడుతున్నామంటే, ఆలోచిస్తున్నామంటే మన ఆలోచన వెనక, మన దుఃఖం వెనక దేవుని యొక్క చిత్తం ఉండాలి, దేవుని యొక్క ఆలోచన ఉండాలి, దేవుని యొక్క పని ఉండాలి. ఇదిగో ఈ పని ఈరోజు 24 గంటల సమయాన్ని నాకు ఇచ్చావు నాయన, ఈ సమయంలో నీ కోసం నేను ఏం చేయలేకపోయాను బాధ. అంటే 24 గంటల సమయాన్ని నాకు ఇస్తే 1 గంటనే నీ పని చేయలేకపోయాను, 1 అరగంటనే నీ మాటలు ఎవరికి చెప్పలేకపోయాననే బాధ ఎవరికైతే ఉంటుందో వారు ధన్యులండి. అందుకే దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నువ్వు దుఃఖపడినా నీవు ఓదార్చబడాలి అంటే, నువ్వు ధన్యుడిగా మారాలి అంటే ఏ దుఃఖముతో నిండుకొని ఉన్నావు? ఈ లోక సంబంధమైన దుఃఖం కలిగి ఉన్నావా? నీకు ఓదార్పు కలుగుతుందన్నాడు? అస్సలు ఓదార్పు కలగదు. దేవుని మదిలో పెట్టుకొని, దేవుని యొక్క మాటల మదిలో పెట్టుకొని, దేవుని కొరకు బ్రతకలేకపోతున్నానే, దేవుని పని చేయలేకపోతున్నానే అని దుఃఖముతోనే ఒకవేళ కాలాన్ని వెళ్ళబోస్తే నువ్వు ధన్యుడు అంటున్నాడు దేవుడు, నువ్వు ఓదార్చబడతావు అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. చూడండి, మరొక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను చూడండి, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు, ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించని ఎడలా, అది ఎత్తమ్మగా అది మంచిది అంటున్నాడు. చూడండి, అంటే ఒకవేళ ఎవడైనా నీకు ఎడల కీడు చేస్తే ఏం చేయాలంటే, ఎలాంటి మనస్సాక్షి ఉంటే దేవుని గూర్చిన మనస్సాక్షి ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి. అంటే ఒకవేళ ఎవడైనా నీ కీడు చేశాడు, నీ జీవితంలో నిన్ను గురించి చెడ్డగా మాట్లాడాడు, నిన్ను బాధ పెట్టాడు, అయితే దాన్ని ఏం చేయాలంట? సహించమంటున్నాడు. చూడండి అక్కడ ఏమన్నాడు? ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుడి గురించి మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినది హితమగును అని చెప్తూ, తప్పుదమ్మనికై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గణము? అంటే తప్పు చేసావు, దెబ్బలు తిన్నావు, నీ తప్పును పెట్టి దెబ్బలు తిన్నావు, దాన్ని సహిస్తావు. అది ఏంటంటే నీ తప్పు చేస్తే కాబట్టి సహిస్తావు. తప్పు చేయకుండా దెబ్బలు తింటే, తప్పు చేయకుండా, ఎటువంటి నేరం చేయకుండా నిన్ను అనగానే మాట్లాడి నిన్ను బాధపడిస్తే అప్పుడు సహిస్తాను కదా, నీకు ఏమో ఘనం అంటున్నాడు. చూడండి, నన్ను మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల ఏం చేయాలి? మేలు చేయాలి. మేలు వల్ల మనకి ఏమి రావాలి? కీడు రావాలి. ఓకే, మేలు చేసాం ఒకరికి, దానివల్ల మనకి ఏమొచ్చింది? కీడు వచ్చింది. అయినా పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడని దేవుని మీద భారం పెట్టావు. అప్పుడు అంటున్నాడు,
మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఎవరికి ఘనతట? మీరు సహించారు భూమి మీద. అంటే ఒకరికి మేలు చేసిన తర్వాత మీరు కీడు చేశారు, వాళ్ళు అయినా మీరు ఏం చేశారు? సహించారు. అలా సహించడం వలన ఎవరికి ఘనం? ఎవరికి ఘనం అంట? దేవునికి ఘనం అంట. నీకైతే బాధ, మనకైతే దుఃఖమే. ఇంత మేలు చేశాను, నన్ను ఎంతగా బాధ పెట్టాడని దుఃఖపడిపోతాం, మనం బాధపడిపోతాం, అవమానాన్ని భరించలేకపోతాం మనం. కానీ అది దేవునికి ఘనం అంటున్నాడు. చూడండి, మీరు సహిస్తే ఘనం. చూడండి, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన దేవునికి హితమగును, అది దేవునికి హితమగును. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. అంటే మన అందరినీ రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో భూమి మీద ఇదిగో దేవుని నిమిత్తం మీరు దుఃఖపడాలి, దేవుని నిమిత్తం మీరు హింసలు పొందాలి, దేవుని నిమిత్తం మీరు శ్రమ పడాలి, దేవుని నిమిత్తం మీరు అవమానాలు పడాలి. అలా అవమానాలు, వాటన్నిటిని, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, దుఃఖం, వాటన్నిటిని సహిస్తే దేవుడు నీకు మహిమైశ్వర్యాన్ని, మరొక ఉన్నతమైన ఆనందకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆలోచించండి. అంటే ఈ భూమి మీద దేవుని కోసం, దేవుని చిత్తానుసారం దుఃఖం కలిగిన వాడు ఇదిగో మరొక లోకములో ఆనందంతో నిండుకొని ఉంటాడు. ఇంకా వాటి సంతోషం ఎవ్వరు తీయలేరు, ఇంకా ఆనందాన్ని ఎవ్వరు కూడా తీయలేరని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని మరొక మాట చూద్దామండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఎప్పుడట? ఇదిగో భూమి మీద కష్టాలు, బాధలు, ఇబ్బందులు, దుఃఖముతో నీవు కాలాన్ని గడిపిస్తే, అది దేవుని చిత్తానుసారమైన దుఃఖం అయితే, నీ ఎంతైతే భూమి మీద శ్రమపడ్డావో, బాధపడ్డావో, దుఃఖపడ్డావో, ఆ దుఃఖం అంతటిని తీసేసి నిన్ను ఆనందపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడట మరొక లోకంలో. ప్రియమైన దేవుని పిల్లారా, ఏ దుఃఖముతో మనం ఉండామన్నది ఒకసారి ఆలోచించుకోండి. ఏ దుఃఖముతో మనం నిండుకొని ఉన్నాం, ఏ ఆలోచనలు మన హృదయంలో ఉన్నాయి. మన కొరకు ఆలోచనలు ఉన్నాయి, మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు. కేవలం ఇలాంటి ఆలోచనలతోనే మనం భూమి మీద కాలాన్ని గడిపిస్తే అది కొంతకాలం వరకే అంటున్నాడు, శాశ్వత కాలం ఉండదు. అది ఇది ఏ రోజు ఉంటాం, ఏ రోజు తెలియదు. మన జీవితం తాత్కాలికమైన ఈ జీవితం ఆవిరి వంటి జీవితం అండి. ఆవిరి వంటి జీవితం కొరకు ఆనందంతో మనం గడిపిస్తే, హాయిగా సుఖంగా బ్రతకాలని మనం అనుకుంటే, అనంతకాలం అయిన జీవితం ఒకటి ఉంది. అక్కడ దుఃఖం, బాధ, ఏడుపు, పండ్లు కొరుకుట ఇవి ఉంటాయి. ఏ జీవితం కావాలా మనకు చెప్పండి? చిన్న జీవితం కావాలా, అంటే మరణము లేని మరొక జీవితం కావాలా? దేని కొరకు మన బ్రతుకంటే, ఇదిగో మరణము లేని మరొక బ్రతుకు కొరకు దేవుడు మనకు ఇచ్చిన యొక్క ఈ చిన్న జీవితంలో దేవుని కోసం బ్రతకాలని ఒక ప్రణాళికను మనం సిద్ధం చేసుకొని ఇది మన జీవిత కాలాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. అందుకే ఎలాంటి దుఃఖముతో మనం నిండుకొని ఉన్నామండి. దైవ చిత్తానుసారమైన దుఃఖముతో మనం ఉండాలట. అయ్యో దేవుని కొరకు బ్రతకలేకపోతున్నానే, దేవుని పని చేయలేకపోతున్నానే, అయ్యో దేవుని కొరకు ఇది చేద్దాం అనుకున్నాను, చేయలేకపోతున్నానే దుఃఖం, బాధ. ఇదిగో దేవుని మాటలు ప్రకటించలేకపోతున్నానే, అనేకులకు తెలియజేయలేకపోతున్నానే దుఃఖం. ఎందుకు చెప్పండి? మొబైల్ పెట్టుకుంటాం, మొబైల్ ఎన్నో మెసేజ్లు మనకు వస్తుంటాయి, ప్రతిరోజు వాక్యం మనకు వస్తుంటాయి అండి. ఎన్ని వచ్చినా ఒకటి షేర్ చేయం, ఒకటి ఎవరికి పంపాం. అప్పుడు నీవు దుఃఖపడాలి, నీవు బాధపడాలి. నీవు ఇది దేవుని మాటలు నేను షేర్ చేయలేకపోతున్నానే, దేవుని మాటలు నేను అనేకులకు తెలియజేయలేకపోతున్నానే బాధ నీ హృదయంలో ఉండాలి. ప్రియమైన దేవుని పిల్ల, అందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగిన వారు మారు మనసు పొందుతారట. కాబట్టి అలాంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎవరైతే కలిగి ఉంటారో వారి గురించి అంటున్నాడు యేసుక్రీస్తు వారు, దుఃఖపడువారు ధన్యులు, వారు వాదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు, వారు వాదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు అనగానే ఇదిగో భూమి మీద అందరూ దుఃఖపడతారు, అందరూ ఏడుస్తుంటారు. వారి కష్టాలు పెట్టి, వారికి ఉన్న ఇబ్బందులు పెట్టి, వారికి ఉన్న బాధలు పెట్టి అందరూ దుఃఖపడతారు. వారు ధన్యులా? చెప్పండి. నాకు ఏదో కావాలని నేను దుఃఖపడుతుంటాను,
కాబట్టి దానికి నేను ధన్యునైపోతానా? కాదండి. ఇదిగో నువ్వు దుఃఖపడుతున్నావంటే నీ దుఃఖములో దేవుని చిత్తం దాగి ఉండాలి. అప్పుడు నువ్వు ధన్యుడువు. నిన్ను దేవుడు ఓదార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాంటి దుఃఖము కలిగిన వారుగా దేవుని యొక్క మాటలు అనేకులకు ప్రకటించే వారముగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగుస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములైన ఆయన, నీ వాక్యానుసారంగా మేము నేర్చుకున్నాను. దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగిన వారుగా మేము ఉండాలని నీ వాక్యం మాకు సెలవిస్తుంది నాయన. ఇదిగో దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుతున్నారు నాయన. ఇదిగో నీ కొరకై నీ పని చేయడానికి మేము దుఃఖము కలిగిన వారుగా నీ పనిని ఎలా ప్రకటించాలనే దుఃఖం, బాధ, వేదనతో మేము భూమి మీద నిండుకొని ఇదిగో నీ పనిని ద్వేయంగా పెట్టుకొని మేము బ్రతికితే మమ్మల్ని ఓదార్చడానికి నువ్వు సిద్ధంగా ఉంటావని నీ మాటలు మాకు సెలవిస్తున్నా. నేను విన్న ఈ మాటలను మా హృదయంలో పెట్టుకొని ఇదిగో దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగిన వారముగా నీ పనిని ముందుకు తీసుకొని వెళ్ళేవారుగా అనేకులకు నీ మాటలు ప్రకటించేవారుగా ఉంటూ నీ యొక్క సహాయాన్ని విన్న మా అందరికీ అనుగ్రహిస్తారని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.